హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో ఉన్నటువంటి మానేపల్లి హిల్స్ దగ్గర ఉన్నాము. ఇది వీబీనగర్ దగ్గరలో ఉంటుంది. తిరుదండి చిన్నజీయ స్వామి మంగళ శాసనాలతో స్థానిక వ్యాపారవేత్త అయినటువంటి మానేపల్లి రామారావు గారి సారథ్యంలో సుమారుగా 22 ఎకరాలలో స్వర్ణగిరి అనే నామకరణంతో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని నెలకొల్పారు. ఇది అన్ని సాంప్రదాయాలను అనుసరిస్తూ ప్రాచీన శిల్ప శాస్త్ర రూపాలను అవలంబిస్తూ ఈ యొక్క దేవాలయాన్ని నెలకొల్పారు. ఇక్కడ 4 వైపులా 4 రాజగోపురాలతో విశాలమైనటువంటి మండపాలతో 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని నెలకొల్పారు. ఇక్కడ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామితో పాటుగా ఇక్కడ అలవేలి మంగ, గోదాదేవి, గరుడాల్వారు, మదన గోపాలకృష్ణ స్వామి ఇక్కడ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ వారితో పాటుగా మనము భూవరాహమూర్తి, లక్ష్మీనరసింహ స్వామి, వేదమూర్తుల విగ్రహాలను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే జలనారాయణమూర్తి విగ్రహం ఇక్కడ ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ చాలా బాగుంటుంది జలనారాయణమూర్తి. ఆల్రెడీ మీరు చూసింటే ఒకసారి కామెంట్ చేయండి మన వీడియో చూసిన తర్వాత. వీటితో పాటుగా 40 అడుగుల ఎత్తైనటువంటి రథం కూడా ఉంటుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ నుంచి మనము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ఈ యొక్క ప్రాంగణంలో, ఈ దేవస్థానంలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే అన్ని వీడియోలో తెలుసుకుందాము. చలో మరి దర్శనానికి వెళ్ళిపోదాం. ఇంకా ఫ్రెండ్స్, మనము స్వర్ణగిరి ఎంట్రన్స్లో ఉన్నాము. ఒకసారి చూడండి, ఎంత బాగుంది కదా. ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక్కసారి చూడండి ఎంత బాగా నిర్మించారో ఈ స్వామి దేవాలయాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎంత బాగా నెలకొల్పిరో చూడండి ఒక్కసారి. మనం ప్రస్తుతానికి ఎంట్రన్స్లో ఉన్నాము. ఇంకా స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలన్నింటినీ మనం తెలుసుకుందాం, ఓకేనా? ఎంట్రన్స్లో చూసుకుంటే స్వామివారి పాదాలు చూడండి, చాలా పెద్దగా ఏర్పాటు చేశారు. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చూడండి ఒక్కసారి. వెంకటేశ్వర స్వామి దర్శనానికి మనం స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఇది ఎంట్రన్స్ చూడండి, చాలా బాగుంది కదా ఎంట్రన్స్ మాత్రం. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ ఎంట్రన్స్లో. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంట్రన్స్ ఎట్లుందో. చాలా బాగుంది కదా మనకి ఎంట్రన్స్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఎంట్రన్స్ చూస్తుంటే. చూడండి, పబ్లిక్ కూడా చాలామంది వచ్చేసారు. ఇవాళ సండే కదా, సో చాలామంది పబ్లిక్ వచ్చేసారు. అందరికీ హాలిడే కాబట్టి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణం అయిపోయారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనము మెట్టు ఎక్కుతుంటే చాలా అనుభూతి అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కూడా మొత్తం రాతి కట్టడాలతో నిర్మించారు అంతా. నమో వెంకటేశాయ. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఒక్కసారి చూడండి, చూసుకుంటే చాలా బాగుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఇప్పుడు పైన ఉన్నాము స్వర్ణగిరి టెంపుల్లో. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కసారి నా వెనకాల కూడా చూడండి, టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు. మొత్తం ఈ యొక్క బ్లాక్ స్టోన్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ స్టోన్ థీమ్లో కనిపిస్తుంది మనకి టెంపుల్. మనం వచ్చినటువంటి ఎంట్రన్స్ ఇది చూడండి ఒకసారి. నాకైతే మస్తు అనిపించింది. పైనకి రాగానే ఫీల్ మాత్రం మస్తు అనిపించింది. డివోషనల్ ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించింది. చూడండి ఒక్కసారి టెంపుల్ కూడా ఎట్లా ఉందో. నాకు చూడండి నా వెనకాల. ఒకసారి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చూసిన తర్వాత వీడియోలో ఏమైనా తప్పుగా ఉండుంటే నన్ను సరి చేయండి. ఎందుకంటే మనకి అన్నీ తెలియదు కదా, నాకైతే అన్నీ తెలియదు. ట్రై చేస్తున్నా. ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మన టెంపుల్ గురించి తప్పుగా ఏమైనా అక్షర దోషాలు కూడా ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి, ఓకేనా? ఇప్పుడు మనము ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ దగ్గరికి వెళ్దాము. ఆంజనేయ స్వామి విగ్రహం అని చెప్పినాం కదా, ఆ టెంపుల్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం. ఇక్కడే ఉంది వెనకాల, దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం, ఓకేనా? ప్రస్తుతానికి 27 అడుగుల ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాము. చూడండి, కార్యసిద్ధి హనుమాన్ అని చెప్పేసి అక్కడ రాసి ఉంది. చాలా ఎత్తులో ఉంది. నాకైతే చాలా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది చూస్తుంటే. చూడండి అసలు అక్కడ చూసుకుంటే ఇంకా అక్కడ కూడా ఎదురుగా దేవుళ్ళు ఉన్నారు. అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాము. నేను మీకు కూడా చూపిస్తాను. ఒక్కసారి చూడండి గుడి ప్రాంగణం ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. ప్రస్తుతానికి మనము ఉత్తర మాడవీధిలో ఉన్నాము. మాడవీధిలో ఇక్కడ రాజగోపురం కనిపిస్తుంది కదా ఒకటి. ఇక్కడ 4 రాజగోపురాలు అని చెప్పుకున్నాం కదా, ఒకటి మనం ఇక్కడ చూసుకుంటున్నాము. మిగతావి కూడా చూద్దాం ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఉత్తర మాడవీధి అంట.
అక్కడ ఉన్నాం మనము ప్రస్తుతానికి. చూస్తారు కదా అక్కడే రోడ్ ఉంది, అది ఎంత హైట్లో ఉన్నాము అనేది చూడండి. ఇక్కడ మనము చాలా హైట్లో ఉన్నాము, అందుకే మీకు చూపించడానికి అని తీసుకొచ్చిన. ఆ మెయిన్ రోడ్ అది ఎదురుగా, అక్కడ మీకు వెహికల్స్ కనబడుతున్నాయో తెలియదు, కనబడిందని కామెంట్ చేయండి ఒకసారి. అదంతా మెయిన్ రోడ్డు, ఇక్కడ హైట్లో ఉన్నాం చూడండి మనము. ఇక్కడ నుంచి చూసుకుంటే స్వామివారి టెంపుల్ చూడండి, దేవాలయం, మన వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఇక్కడ నుంచి ఉత్తర మాడ వీధి నుంచి ఇప్పుడు చివరిలో తీస్తున్నాను నేను. చూడండి ఎంత బాగుంది కదా టెంపుల్, చాలా బాగుంది, అద్భుతంగా నిర్మించారని చెప్తాను నేనైతే. ఆల్రెడీ ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న వాళ్ళు ఒకవేళ మన వీడియో చూస్తే ఒకసారి కామెంట్ చేయండి, ఓం నమ వెంకటేశాయ అని చెప్పేసి. నాకైతే చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనము పడమర మాడ వీధిలో ఉన్నాము. ఇక్కడ చూడండి బోర్డు కనబడుతుంది మనకి, పడమర మాడ వీధి అని చెప్పేసి. ఈ వెనకాల సైడ్ ఇటు సైడ్లో వచ్చేసినాము, ఉత్తర మాడ వీధి తర్వాత పడమర మాడ వీధి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ముందరికి వెళ్దాము, ఇంకేమేమి ఉన్నాయని ఇక్కడ చూసుకుందాము, ఓకేనా. ఒకసారి మన వీడియో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే మన వీడియోలు కాస్త రీచ్ ఎక్కువ అవుతుంది. లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ చాలామంది. సో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి వీడియోలని లైక్ చేయండి. పడమర మాడ వీధిలో రాజగోపురం ఇక్కడ చూడండి, మనం 4 అని చెప్పుకున్నాం కదా, అక్కడ ఉత్తర మాడ వీధి పడమర మాడ వీధిలో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ ఒక రాజగోపురం చూసుకుంటున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే గోమాత చూడండి, ఒక లాగదూడలతో ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చూడండి, చాలా బాగుంది కదా, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి. అదేవిధంగా అక్కడ ఏనుగుని కూడా మనకు చూపిస్తున్నారు చూడండి, ఎంత బాగుందో. సో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మనము పడమర మాడ వీధిలో ఉన్నామని చెప్పినా కదా, దానికి ఎదురుగానే ఆ మాడ వీధి ఎదురుగానే మనకి ఇక్కడ ఏనుగు ఉందని చూపించిన కదా, ఆ ఏనుగు పక్కనే మనకు అమ్మవారి టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్ అనుమతి లేదన్నారు, లేకుండా నేను చూపించావని ఆ అమ్మవారి టెంపుల్ని. శ్రీ వాసవి అమ్మవారి సన్నిధి అక్కడ మనకి ఎదురుగా చూసుకుంటున్నాం కదా, అక్కడ అమ్మవారిని చూపించదని చెప్తే నేను చూపించలేకపోతున్నా. చాలా బాగుంది టెంపుల్ మాత్రము. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనము ఉత్తర మాడ వీధి పడమర మాడ వీధి చూసుకున్నాం కదా, మిగతా కూడా చూసుకుందాం అక్కడ వెళ్ళి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దక్షిణ మాడ వీధిలో ఉన్నాము. స్వామివారి దర్శనానికి క్యూ చూడండి, చాలా క్యూ ఉంది, చాలామంది వచ్చేసారు చూడండి. సో మనం దర్శనం తర్వాత చేసుకుందాము, మొదటగా ఈ యొక్క టెంపుల్ని చూపిద్దామనే ఉద్దేశంతో మీకు చూపిస్తున్నా. ప్రస్తుతానికి మాత్రం మనము దక్షిణ మాడ వీధిలో ఉన్నాము. సో 3వ రాజగోపురం చూసుకుంటే వెనకాల ఉంది చూడండి, 3వ రాజగోపురము ఇది. సో 4వ రాజగోపురానికి వెళ్ళిపోదాం ఇంకా. సో రాజగోపురం మళ్ళీ రైట్ సైడ్లో చూసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా దర్శనానికి చూడండి క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో. ఈ దర్శనము 50 రూపాయలు అంట, ఇది ఎంట్రీ ఫీజు. దక్షిణ మాడ వీధిలో ఉన్నాం కదా ఫ్రెండ్స్, మనము దాని ఎదురుగా చూసుకుంటే ఇక్కడ మనకి SBI ATM కూడా ఏర్పాటు చేశారు. మంచిగా భక్తులు వచ్చినటువంటి భక్తులకి ATM సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు బయటకు వెళ్ళకుండా. ఎందుకంటే మనము చాలా లోపలికి వచ్చినాం, మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉన్నాం కదా, మళ్ళీ డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే SBI ATM కూడా ఏర్పాటు చేశారు. మనము తూర్పు మాడ వీధిలో ఉన్నాము. ఒకసారి చూసుకుంటే ఇక్కడ క్యూ లైన్ చూసారు కదా, ఇది 300 రూపాయల దర్శనం అంట. ఇది చాలామంది ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, 300 రూపీస్ దర్శనంలో కూడా. సో ఇది తూర్పు మాడ వీధిలో ఉన్నాము ప్రస్తుతానికి. మనము చూడండి మళ్ళీ మనం ఏదైతే ఎంట్రన్స్ ఫస్ట్ మనం ఎక్కినాం కదా, ఎంట్రన్స్ అక్కడ నుంచి వచ్చినాం చూడండి. సో టెంపుల్ మాత్రం చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. ప్రశాంతమైన వాతావరణము, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ సూర్యుడు అస్తమించే సమయంలో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క స్వర్ణగిరి దేవాలయాన్ని వీక్షించండి. ఇక్కడ నుంచే ఎంట్రన్స్ కదా, ఇక్కడ నుంచి కాస్త ముందరకు వచ్చిన తర్వాత ఇక్కడ విశ్వక్సేన గణపతి ఆలయం మనకి దర్శనం ఇస్తుంది. గణపతి స్వామి లోపలికి అనుమతి లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నా చూడండి. సో కానీ సండే అని మాత్రం భక్తులు చాలామంది, హాలిడేస్ కదా, చాలామంది వచ్చేసి చూడండి ఒక్కసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము 4 మాడ వీధులు చూసుకున్నాం కదా, తూర్పు దక్షిణ పడమర ఉత్తరము 4 మాడ వీధులు కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మనము వాటర్ ఫౌంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి చూడండి, చాలా బాగుంది వాటర్ ఫౌంట్ చూడండి ఒకసారి, ఎంత బాగుంది కదా, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి
సో చాలామంది భక్తులు వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలా ఫోటోలు దిగడం అవన్నీ చేస్తున్నారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనము లక్ష్మీనరసింహస్వామి దగ్గర ఉన్నాము. చూడండి, లక్ష్మీనరసింహస్వామి మండపం దగ్గర ఉన్నాము. స్వామివారు చూడండి ఎంత బాగున్నారు కదా. లక్ష్మీనరసింహస్వామినే నమః. ఇప్పుడు మనము భూవరాహస్వామి మండపం దగ్గర ఉన్నాము. చూడండి భూవరాహస్వామి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పైనుంచి జలనారాయణ మూర్తిని చూడండి ఎంత బాగున్నదో. ఇక చెప్పిన కదా జలనారాయణ మూర్తి యొక్క విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పిన కదా. చూడండి ఒక్కసారి మీకు చూపిస్తా. చూడండి జలనారాయణ మూర్తి విగ్రహాన్ని చూడండి, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఒక్కసారి చూడండి. సో ప్రజలు కూడా అందరూ చాలా మంచిగా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు జలనారాయణ మూర్తిని చూసుకుంటాం. సో జలనారాయణ మూర్తిని చూసుకున్నాం కదా, కిందికి కూడా వెళ్ళి చూద్దాము. ఇప్పుడు పైనుంచి చూపించినాను నేను. ఇక్కడ మనము జలనారాయణ మూర్తి చుట్టూ ఇట్లా మనం ఒక రౌండ్ కూడా వేసుకోవచ్చు. పైన ప్రశాంతమైన వాతావరణంతో పాటు చల్లటి గాలి కూడా మంచిగా వీస్తుంది. ఇక్కడ హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం ఎండలో తిరిగినాం కదా, ఒక్కసారి నీడ పట్టున వచ్చేసి జర గాలి హవా తాగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో మొత్తం ఇదంతా చూపిస్తున్నా తిరిగి నేను. సో ఎంట్రన్స్ అది చూస్తున్నారు కదా, వెహికల్స్ వస్తున్నాయి. మనము ఎంట్రన్స్ ఇట్ల నుంచి వచ్చేసినాము. చూసినాం కదా స్టార్టింగ్లో, చాలా బాగా అద్భుతంగా నిర్మించారు అనిపించింది నాకైతే చూస్తుంటే. చూడండి మొత్తం రాయితోనే బ్లాక్ స్టోన్ థీమ్తోనే నిర్మించారు. చాలా బాగా అనిపించింది. చూడండి బంగారు వర్ణంతో ఆ పైన గోపురానికి పైన వేసిరు. చూడండి బంగారు వర్ణంతో నిర్మించారు. ఎంత బాగా అనిపించింది అంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. మీరు ఒకవేళ మన వీడియో చూస్తుంటే ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా. అదేవిధంగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ 4 రాజగోపురాలతో ఉన్నాయని చెప్పినాం కదా, 4 రాజగోపురాలు. అదేవిధంగా ఇప్పుడు జలనారాయణ మూర్తిని మనం చూసుకుంటున్నాం కదా. ఈ జలనారాయణ మూర్తి చుట్టూ కూడా రాజగోపురాల టైప్లోనే ఏర్పాటు చేసారు. దాని చుట్టూరా ఇప్పుడు మనం తిరిగినాము. మనము కిందికి కూడా వెళ్ళొచ్చు. కిందికి వెళ్ళి ఆ జలనారాయణ మూర్తిని చూద్దాము. కింద నుంచి కూడా మంచిగా దగ్గర నుంచి చూడొచ్చు కదా. ప్రస్తుతానికైతే ఒక రౌండ్ వేసేసిన పైనుంచి జలనారాయణ మూర్తి చుట్టూ. చూడండి ప్రస్తుతానికి మనము శ్రీ జలనారాయణ స్వామి సన్నిధిలోకి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్. ఒక్కసారి చూడండి, భక్తులందరూ ఇక్కడ కూర్చొని జలనారాయణ మూర్తిని చూస్తూ తరిస్తున్నారు. అందరూ టెంకాయలు కూడా కొడతారు కదా, టెంకాయలు కూడా కొట్టిన వాళ్ళు మంచిగా ఆడ కూర్చొని హ్యాపీగా తింటున్నారు. చూడండి జలనారాయణ మూర్తి వెనకాల సైడ్ నుంచి వచ్చేసినాము. ఎంట్రన్స్ కూడా ఇట్లే ఉంది. మనకి ముందర కూడా వెళ్ళి చూసుకుందాం. ప్రస్తుతానికి మనం జలనారాయణ మూర్తి సన్నిధిలో ఉన్నాము. ఒక్కసారి చూడండి జలనారాయణ మూర్తి స్వామి సన్నిధిలో ఎంత మంచిగా అందరూ ప్రజలు వచ్చేసి ఎంత బాగా కూర్చున్నారు చూడండి. సో ప్రశాంతంగా ఉంది. వాటర్ ఉంది కదా, కాస్త ఇక్కడ చల్లగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మంచిగా గాలి వీస్తుంది. అందుకే అందరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అనుకుంటా. ఎండ చాలా ఉంది కదా, చాలా తక్కువ లేకున్నాము. ఒక్కసారి నా వెనకాల చూడండి జలనారాయణ మూర్తి స్వామి. పైనుంచి చూసినాం కదా, ఇప్పుడు కింద నుంచి చూస్తున్నాం. ఒక్కసారి చూడండి. సో చుట్టూ ఒక రౌండ్ వేసేద్దాం మనము. కాళ్ళు మాత్రం కింద విపరీతంగా కాలుతున్నాయి నాకు. చూడండి. సో ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ చూస్తే ఒక్కసారి చూడండి. టెంపుల్ చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఆ వైపు నుంచి మనము ఈ వైపుకి వచ్చేసినాము. నైట్ టైంలో ఇంకా బాగుంటుందంట. ఆ లైటింగ్స్ మధ్యన చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఈ టైంలోనే కుదిరింది కాబట్టి నేను వచ్చేసిన తీద్దామని చెప్పేసి స్వామివారి దర్శనం కూడా చేసుకున్నామని. సండే కదా, ఈ పబ్లిక్ కూడా చాలా వస్తారు కాబట్టి బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇప్పుడే చేసేస్తున్నా వీడియో. సో చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ జలనారాయణ స్వామి యొక్క సన్నిధికి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ స్వామివారికి దీపారాధన కూడా చేయొచ్చంట. ఆ దీపారాధనకు సంబంధించి ఇక్కడ మనము ఇక్కడ కనబడుతుంది కదా, ఈ దీపాలు ఇక్కడ మనము విక్రయించి స్వామివారికి ఇక్కడ దీపారాధన చేయొచ్చు. చూడండి చూసుకుంటే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఏర్పాటు చేశారు. చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక్కసారి చూడండి
సో హ్యాపీగా ఆడుకోవచ్చు, పిల్లలు ఉంటా కూడా ఏ టెన్షన్ లేకుండా వాళ్ళకు కూడా మంచిగా ఆడుకోవడానికి ఈ క్రీడా ప్రాంగణం కూడా ఏర్పాటు చేశారు. ఈ దీపము కార్తీక దీపం అని చెప్తున్నారు. ఒకవేళ కార్తీక దీపం కాకుంటే ఈ దీపాన్ని ఏమంటారో ఒక్కసారి కామెంట్ చేయండి. దాని పక్కన చూసుకుంటాం మనము ఇక్కడ ప్రసాదాలు విక్రయించేటువంటి ప్రదేశం ఏర్పాటు చేశారు. చూడండి ప్రసాదం లడ్డు పులిహోర వడ అవైలబుల్లో ఉంది ఇక్కడ మనకి. సో టెంపుల్ మాత్రం చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన వీడియో చూసిన తర్వాత. నాకైతే చాలా బాగా అనిపించింది, ఒక్కసారి చూడండి. సో నేను స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఎవరైతే లగేజ్ కూడా తీసుకొచ్చుకుంటాం కదా, ఈ లగేజ్ కూడా మొబైల్స్ ఇవన్నీ తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడే సబ్మిట్ చేయాలి. చూడండి టోకన్స్ ఇస్తారంట. సెల్ ఫోన్స్కి ₹5 తీసుకుంటున్నారు, ₹5 డిపాజిట్కి. ఇక్కడ చూడండి టికెట్ కౌంటర్ ఇదంతా. బ్యాగులు కానీ మనం తెచ్చుకుంటారు కదా మొబైల్స్, ఇవన్నీ ఇక్కడ డిపాజిట్ చేయాలి. ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయినా ఏంటంటే అది ₹300 స్పెషల్ దర్శనము, ₹500 స్పెషల్ దర్శనం ఉంది. ₹300 స్పెషల్ దర్శనానికి ఒకరే పర్సన్ అలో ఉంటారు. ₹500 స్పెషల్ దర్శనానికి మాత్రము ఒక పర్సన్ అలో. కానీ అక్కడ స్వామివారిది లడ్డు ప్రసాదము మరియు స్వామివారి వస్త్రం ఏదైతే ఉంటుందో అది ₹500 దర్శనానికి ఇస్తారంట. అదేవిధంగా ఇప్పుడు మనము అప్పుడు చూపించడం మర్చిపోయినా ఇక్కడ 4వ రాజగోపురం చూడండి. ఇక్కడ తూర్పు మాడవీధిలో ఉన్నాం మనము, అప్పుడు చూపించలేదు అనుకుంటా. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి 4వ మాడవీధి, ఇది తూర్పు మాడవీధి ఎంట్రన్స్లో ఉన్నాం. చూడండి లైన్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళంతా స్పెషల్ దర్శనం వాళ్ళే వీళ్ళంతా. ఒక్కసారి చూడండి ఇంకా పబ్లిక్ ఎట్లా వస్తున్నారో నా వెనక ఒక్కసారి చూడండి, చాలామంది పబ్లిక్ వస్తున్నారు ఇంకా. ఇక్కడ చూడండి మనము స్వామివారి రథం చూసుకుంటే 40 అడుగుల ఎత్తైనటువంటి రథము, చాలా బాగుంది కదా రథం కూడా. చూడండి ఒక్కసారి చాలా బాగా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, నేను కూడా ఖచ్చితంగా హాజరవుతా. ఇప్పుడే చూస్తున్నా కాబట్టి టెంపుల్ మనము కనుక్కుందాము బ్రహ్మోత్సవాలు ఎప్పుడు అనేది. ఎవరైనా చెప్తే ఖచ్చితంగా మేము కూడా మీకు తెలియజేస్తా. రథం మాత్రం చూడండి ఎంత బాగుంది కదా. సో ఇది మనము దక్షిణ మాడవీధికి ఎదురుగా ఉంటుంది ఈ రథము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ప్రస్తుతానికి కళ్యాణ మండపం దగ్గర ఉన్నాము. స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కళ్యాణ మండపం దగ్గర ఉన్నాము. చూడండి కళ్యాణ మండపం కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూడండి చాలా బాగా ఏర్పాటు చేశారు. ఒక స్టోన్ ఆకృతిలో కింద చూడండి చాలా బాగుంది, దానిపైన స్వామివారిని ఏర్పాటు చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది చూడండి ఒక్కసారి. అంటే ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా ఇదంతా కళ్యాణ మండపం అంట, చాలా పెద్దగా ఉంది. ఒక్కసారి చూడండి ఎట్లుందో చెప్పండి. చూడండి ఇక్కడ కూడా ప్రత్యేకంగా మొబైల్స్ కూడా తెచ్చిన వాళ్ళకి మన మొబైల్స్ని డిపాజిట్ చేయడానికి అక్కడ కూడా కౌంటర్లు ఏర్పాటు చేశారు. చూడండి అక్కడ కూడా ఉన్నాయి. ఆ పైన చూసుకున్నాం కదా మనము తూర్పు మాడవీధి ఆపోజిట్లో, అక్కడ కాకుండా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ప్రసాదం కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. దర్శన టికెట్కి సంబంధించి హెల్ప్ డెస్క్ కూడా ఉంది. ఏమైనా సహాయం కావాలంటే కూడా ఇక్కడ కూడా మనము తీసుకోవచ్చు. టికెట్స్ ఏవైతే స్పెషల్ టికెట్స్ ఉన్నాయి కదా స్పెషల్ దర్శనానికి సంబంధించి అవి కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది. పైనే కాకుండా కింద కూడా ఏర్పాటు చేశారు. ఈ దారి ఏంటంటే మనకి వచ్చినటువంటి భక్తులకి అన్నప్రసాదాలు ఇక్కడ ఇస్తున్నారంట. ఈ అన్నప్రసాదాలు ఉచితంగానే వచ్చిన భక్తులకి ఇస్తున్నారంట. సో అదే దారిలో ఉన్నాం మనము. ఒకసారి చూడండి మనము బ్యాక్ సైడ్లో ఉన్నాం, టెంపుల్ బ్యాక్ సైడ్లో కళ్యాణ మండపం అని చెప్పినా కదా ఇప్పటిదాకా. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా, చాలా అద్భుతంగా ఉంది. అక్కడ గరుడమూర్తి చూడండి చాలా బాగా ఏర్పాటు చేశారు. నాకైతే మస్తు అనిపించింది చూస్తుంటే. చూడండి ఫ్రెండ్స్ మనము ప్రతిదీ 2 కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ టికెట్ ఇవ్వడానికి, స్పెషల్ దర్శనానికి టికెట్ ఇవ్వడానికి కానీ, సెల్ ఫోన్స్ మనం డిపాజిట్ చేయడానికి కానీ ప్రతి దానికి 2 కౌంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనము ఉచితంగా అన్నప్రసాదం ఏర్పాటు చేశారు వచ్చినటువంటి భక్తులకు, అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఒకసారి చూపిస్తా. ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. మనకు వచ్చినటువంటి భక్తులకు అన్నప్రసాదం ఇక్కడ ఉచితంగా లభిస్తుంది. ఇబ్బంది పడకుండా ప్రజలు వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా మనకి అన్నప్రసాదం కూడా ఇక్కడ హ్యాపీగా తిని ప్రశాంతంగా మనము ఇంటికి వెళ్ళిపోవచ్చు. అక్కడ స్వర్ణగిరి అన్నప్రసాద మండపం అని చెప్పేసి బోర్డు పెట్టారు. ఇదే అన్నప్రసాద మండపము. వచ్చిన భక్తులకి ఉచితంగా అన్నప్రసాదం లభిస్తుంది ఇక్కడ. ఎంతమంది వచ్చినా సరే అన్నప్రసాదం తిని వెళ్ళిపోవచ్చు. చూడండి ఒక్కసారి. సో చాలా బాగుంది కదా. సో క్యూ లైన్లో నిల్చున్నారు అన్నప్రసాదానికి. ఒక్కసారి చూడండి భక్తులందరూ క్యూ లైన్లో నిల్చున్నారు.
ఫ్రెండ్స్ మనం లాంగ్ నుంచి చూసుకున్నాం కదా, కనబడలేదు కదా, స్వర్ణగిరి అన్నప్రసాద మండపం అని చెప్పేసి ఇక్కడ రాశారు చూడండి. చాలా బాగుంది కదా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. వచ్చినటువంటి భక్తులకి ఇక్కడ అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు కదా, ఇబ్బంది పడకుండా. చూడండి చాలామంది భక్తులు ఇక్కడ వచ్చేసి అన్నప్రసాదాలు స్వీకరించేసి కాస్త రెస్ట్ కూడా తీసుకుంటారు. చూడండి ఎంతమంది వచ్చారు చూడండి. సో ఇది చాలా సంతోషం అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ అన్నప్రసాదం దగ్గర వచ్చినాం కదా, మండపం దగ్గర వచ్చినాం కదా, చూడండి ఎంత మంచిగా వాళ్ళు అన్నప్రసాదాలు స్వీకరించిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నారు మంచిగా. పిల్లలు ఉన్న వాళ్ళకి అయితే కాస్త మంచిగా సేద తీరినట్టు ఉంటుంది ఇక్కడికి వస్తే. సో చల్లగా ఉంది ఇక్కడ మాత్రము, చాలా బాగా అనిపించింది, చల్లగా అనిపించింది. గాలి కూడా మంచిగా వచ్చేస్తుంది. సో చూడండి ఒక్కసారి మళ్ళీ వెళ్ళిపోతున్నాం మనం, ఇంకా మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయి స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం వెనకాల చూస్తున్నాం కదా, తమ్ముడు వరంగల్ నర్సంపేట నుంచి వస్తున్నారంటే అర్థం చేసుకోండి స్వర్ణగిరి టెంపుల్ ఖ్యాతి ఎంత పొందింది అనేది చూడండి. సో ఏంటంటే చాలా బాగుంది టెంపుల్ మాత్రము. వీళ్ళు అంత లాంగ్ నుంచి వచ్చారంటే చూడండి, నర్సంపేట అంటే వరంగల్ మహబూబాబాద్ నుంచి వచ్చారు వీళ్ళు. ఫ్రెండ్స్ మొత్తం మీద స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. జలనారాయణమూర్తి, ఆంజనేయ స్వామి విగ్రహము, 27 అంతస్తుల ఎత్తైనటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ని చూసుకున్నాము. వచ్చిన భక్తులకి ఫ్రీగా ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేయడము, అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడము, అవన్నీ చూసుకున్నాం కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిపోతున్నా. లోపలికి కెమెరా అలో లేదంట, సో బయటనే పెట్టేసి నేను దర్శనం చేసేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం మరి. ఓకేనా ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది, చేసేసుకున్నాం. ఇంకా లోపలికి అనుమతి లేకుండే కెమెరా కూడా, అందుకే చూపించలేకపోయినా. 30 minutes టైం పట్టింది నాకైతే దర్శనం అవ్వడానికి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇప్పుడు మనం ఎప్పుడైతే నడుచుకుంటూ వచ్చినాం కదా, వెళ్ళేటప్పుడు పైకి అదే దారిలో ఉన్న దర్శనం చేసుకొని కిందికి వెళ్ళిపోతున్నా. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాక, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి దేవాలయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.